హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. సమంత రెండో పెళ్ళి చేసుకున్నారు. అయితే దయ్యాల పెళ్ళి చేసుకున్నది అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలలో తమ్నెయిల్స్ పెట్టి ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. దయ్యాల పెళ్ళి అనగానే మనకి జనరల్గానే ఒళ్ళు జల్దరిస్తుంది. ఇదేంద్ర బాబు జల్ అని, అంటే మన సినిమాలలోనూ కథలలోనూ సరదాగా విట్లాచార్య డైరెక్షన్ అప్పుడు మనం చూసాం అట్లాంటి దయ్యాల పెళ్ళిళ్ళు చేసుకోవడం అట్లాంటివి. కానీ ఒక స్టార్ హీరోయిన్ నిజ జీవితంలో అలా దయాల పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం అయితే సాగుతోంది. స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత రాజ్ నెడమూరుతో కలిసి భూత వివాహం చేసుకుంది, దయాల పెళ్లి చేసుకుంది అని చెప్పేసి టైటిల్స్ పెట్టి ఇస్తున్నారు. కానీ సమంత చేసుకుంది భూత వివాహమా, భూత శుద్ధి వివాహమా అన్నది ఆ రెండింటి డిఫరెన్స్ తెలియక చాలామంది పొరపాటు అయితే చేస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అసలు ఈ రెండింటికి సంబంధం ఉందా? భూత వివాహం అంటే ఏంటి, భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసలు ప్రచారం వెనుక ఉన్నటువంటి నిజం ఏంటి, ఈ అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా నేను తెలుగులో మీ ఆధారాలతో సహా విడమించే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా అసలు ఆ కథ ఏంటనేది మొత్తం నేను చెప్తాను. మీరు ఒకసారి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీరు మొదట్లోనే లైక్ బటన్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ చేసుకోండి. ఇక అసలు గొడవ ఎక్కడ పుట్టింది అంటే, ఈ రచ్చంతా ఎక్కడ మొదలైంది అంటే డిసెంబర్ 1 అంటే నిన్న నటి సమంత ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నెడమూర్ని పెళ్లి చేసుకుంది అనే వార్త బయటకు వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్, ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ పెళ్ళి అనేది జరిగింది. ఇది బయట ప్రపంచానికి తెలియకుండా ఏదో కొద్ది మందిని మాత్రమే పిలుచుకొని చాలా నిరాడంబరంగా చేసుకున్నారు. సమంత తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోని షేర్ చేసి 1/12/2025 అని తేదీ పెట్టడంతో ఈ వార్త అధికారికంగా అందరికీ తేలిపోయింది అనమాట. పెళ్లి చేసుకుంది అని చెప్పేసి వార్త అయితే బయటకైతే వచ్చింది. ఇక అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే భూత శుద్ధి వివాహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారము అని ఒక పత్రిక ప్రకటించారు. ఆ ప్రకటన రాగానే ఇంకా సోషల్ మీడియాలలో కొన్ని యూట్యూబ్లో ఛానల్స్లలో మన దగ్గరే కాదు, తెలుగు నాట్ ఓన్లీ తెలుగు మిగతా భాషలలో కూడా, ఎందుకంటే సమంత పెద్ద ఫేమస్ కాబట్టి ఆమెకు సంబంధించి ఎట్లా భూత అనే పదాన్ని పట్టుకొని కథలల్లేశారు. భూత అంటే దయ్యం కదా, దయ్యాల పెళ్లి చేసుకుంది అని చెప్పి సంచలన తమ్ములైన పెట్టి వీడియోలు అయితే చేశారు. భూత శుద్ధి అనే పదాన్ని పక్కన పడేశారు, శుద్ధి అనే పదాన్ని తీసేశారు. ఇందుకు అసలు భూత శుద్ధి అంటే ఏంటి, ఇది నిజాలకి దయ్యాలకు సంబంధించిందా అని చెప్పేసానంటే, మనం ఇక్కడే అపోహకును వాస్తవానికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూత శుద్ధి వివాహం అంటే అది దయ్యాలకు సంబంధించినటువంటి తంతు అస్సలు కానే కాదు. ఇది లోతైనటువంటి అర్థం ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి యోగా ప్రక్రియ. యోగశాస్త్రం ప్రకారము మన శరీరము, ఈ విశ్వము మొత్తం 5 మూలకాలతో అంటే పంచభూతాలతో తయారైంది. మనందరికీ తెలుసు, అది మన ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మన పూజలలో కూడా వస్తూనే ఉంటుంది. భూమి, ఎర్త్, జలం, వాటర్, తర్వాత అగ్ని, ఫైరు, వాయువు, ఎయిర్, ఆకాశము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటి పంచభూతాలు అంటారు, మనకు తెలుసు. ఇక్కడ భూత అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే మూలకము, అంటే ఎలిమెంట్ అని అర్థం ఉంది, అంతేగాని దయ్యం కాదు అది. శుద్ధి అంటే ఏంటంటే శుభ్రపరచడం, శుద్ధి చేసుకోవడం అంటే శుభ్రపరచడం, అంటే పవిత్రం చేయటం, అంటే ప్యూరిఫికేషన్ అంటారు. అంటే భూత శుద్ధి అంటే పంచభూతాలని శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ అని అర్థం అనమాట. ఈ భూత శుద్ధి వివాహం ద్వారా పెళ్లి చేసుకోబోయే జంట కానీ శరీరంలో ఉన్నటువంటి ఈ 5 మూలకాలను కూడా వాళ్ళు శుద్ధి చేస్తారు. దీనివల్ల వారి మధ్య శారీరక, మానసిక, ప్రాణశక్తి స్థాయిలలో ఒక బలమైన బంధం ఏర్పడుతుందని చెప్పేసి నమ్మకం ఇందులో ఉంది. ఈషా ఫౌండేషన్ కూడా అదే చెప్తుంది. అంటే పెళ్ళంటే జనరల్గా ఏదో ఒప్పందాలాగో లేకపోతే ఏదో మనం మామూలుగా అనుకొని వీళ్ళు అనుకొని చేసేది, అటువాళ్ళు ఇటువాళ్ళు అనుకొని చేసేది కాదు. ఇద్దరు వ్యక్తుల శక్తులను ఏకం చేసేటువంటి ప్రక్రియగా దీన్ని భావిస్తారు భూతశుద్ధి వివాహంలో. ఈ ఆచారం వల్ల దంపతుల్లో జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, సామరస్యం కానీ, శ్రేయస్సు కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా ఇది దయాల పెళ్ళి కాదు, మరి శాస్త్రీయమైంది, పూర్తిగా శాస్త్రీయమైంది, ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ భూత శుద్ధి వివాహము అనేది. మరి దయ్యాల పెళ్ళి అనే పుకారు ఎలా పుట్టింది అంటే, భూత వివాహం అనగానే అందరికి గుర్తుకొచ్చేది దయ్యాల పెళ్ళి అని.
కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. మన దేశంలో కర్ణాటకలో కానీ కేరళలో కానీ కొన్ని ప్రాంతాలలో ఈ ప్రేత కళ్యాణము అంటారు. దాన్ని ఇంకో మాట ఏంటంటే ప్రేత ముదివే అనే ఆచారము నిజంగానే అమల్లో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో గోస్ట్ వెడ్డింగ్ అంటారు. దాన్ని దీనికి అన్వయించారు. ఈ ఆచారం, ఈ గోస్ట్ వెడ్డింగ్ ఆచారం ప్రకారం ఏంటంటే చిన్న వయసులో పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి, వాళ్ళు ఒంటరిగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ ప్రతిమలకి, వాళ్ళ విగ్రహాలకి చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇది జీవించి ఉన్నవారి కోసం కాదు, చనిపోయినటువంటి వాళ్ళ, అంటే పెళ్లి కాకుండా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలను ఒక శుద్ధి చేసేటువంటి ఒక కర్మకాండ లాంటిది అంతే తప్ప ఇది భూత అనే పదానికి అదొకటే కాదు, గడిచిపోయిందనే అర్థం ఉంటుంది, ప్రాణి అనే అర్థాలతో పాటు వాడుక భాషలో దయ్యం అనే అర్థం కూడా ఉంది. దీంతో భూతశుద్ధి వివాహంలోని భూత అని తీసుకొని పేత కళ్యాణంలోని ప్రేతాన్ని ఆత్మ దయ్యం తీసేసుకొని పదంతో ముడిపెట్టి అది రెండు ఒకటే అని చెప్పేసి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. అందుకని నిజానికి బతుకున్నటువంటి ఇద్దరు మనుషుల్ని ఏకం చేసేటువంటి భూతశుద్ధి వివాహానికి, ఈ ప్రేత చనిపోయిన వాళ్ళ ఆత్మల కోసం చేసేటువంటి ప్రేత కళ్యాణానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని గ్రహించాలి మనందరం కూడా. ఇక సమంత రాజు, నిడమూరు రాజు, వీళ్ళిద్దరూ ఈ భూతశుద్ధి వివాహంలోనే పెళ్ళెందుకు చేసుకున్నారు అని చెప్పేసానంటే దానికి ఒక కారణం ఉంది. అసలు సమంత రాజు నిడమూరు తమ పెళ్ళికి ఇంత సింపుల్గా, ఇంత ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతిని ఫాలో అయ్యారు. ఎందుకు ఫాలో అయ్యారంటే దీని వెనక బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదట ఏంటంటే సమంతకి ఆధ్యాత్మిక శక్తిపై ఉన్నట్టే ఆసక్తి. ఆమెకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె ఈషా ఫౌండేషన్లో ఆమె యోగా నేర్చుకున్నారు, చాలా క్యూర్ అయ్యారు. ఆమెకున్నటువంటి కనెక్షన్ మనకు అందరికీ తెలిసిందే. అప్పుడు గతంలో ఈషా కేంద్రాన్ని సందర్శించడం, అక్కడ ప్రకృతిని కానీ లింగ భైరవి దేవిని ఎంతగానో ఆరాధించడం కానీ ఇవన్నీ మనం చూసాం. వాళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ అయినా కూడా కళ్యాణం మొదటి వివాహం అయిన తర్వాత నుంచి వాళ్ళు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇలా తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేకపోతే యోగా నేర్చుకొని క్యూర్ చేసుకుంది. ఆ క్యూర్లో భాగంగానే ఈషా యోగా కేంద్రంలో మంచిగా ఇలాంటివన్నీ ప్రకృతిని ఆరాధించాలని, తర్వాత లింగభైరవి దేవిని పూజించాలని ఇలాంటివన్నీ చేసుకుంది సమంత. తన జీవితంలో అత్యంతమైనటువంటి ముఖ్యమైన ఘట్టం ఇది. సరే, ఫస్ట్ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా ఆమె బాగుండాలి కాబట్టి, దేవుళ్ళు ఆమెకి మంచి ఇది ఇవ్వాలి కాబట్టి, అందుకనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో దైవ సన్నిధిలో జరుపుకోవాలని చెప్పేసి ఆమె బలంగా కోరుకుంది. అందుకే ఇక్కడ పెళ్లి చేసుకొని ఉండొచ్చు. ఇక రెండవ కారణం ఏంటంటే సమంత ఆర్భాటాలకు ఆడంబరాలకు పోకుండా అర్థవంతమైనటువంటి బంధాన్ని కోరుకుంది. ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్ళిళ్ళు అంటే మనం చూస్తూనే ఉన్నాం. భారీ వేడుకలు, ఫ్యాషన్ షోలు, ఖర్చులు, సోషల్ మీడియాలో హడావుడి, దానికి డబ్బులు ఇచ్చి హెయిర్ చేసుకోవటము, మరి ఏదో ఉంటాయి కదా కళ్యాణానికి ముందు ఏదో పసుపు కార్యక్రమం ఏవో ఉంటాయి కదా, అవన్నీ. వీటన్నిటికి భిన్నంగా సమంత్ రాజు తమ బంధం యొక్క లోతుకు తర్వాత ఆధ్యాత్మిక అనుసంధానికి విలువ అనేది ఇవ్వాలన్నారు. విలువ ఇచ్చారు కూడా. ఎర్రచీరలో అత్యంతమైనటువంటి, మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అత్యంతమైనటువంటి సాదాసీదంగా ఈ పెళ్లి చేసుకోవడం అనేది వారి ఉద్దేశాన్ని అయితే స్పష్టం చేసి కొంతమందిని పిలిచారట. ఇక మూడోది ఏంటంటే ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. ఎందుకంటే సమంత గతంలో నటుడు నాగ చైతన్యతో విడిపోయారు. రాజు నిడమూరు వచ్చేసరికినేమో తన మొదటి భార్య నుంచి 2022లోనే విడాకులు తీసుకుంది. దీని మీద కూడా చాలా మందికి డౌట్స్. ఎందుకంటే ఆమె రాజు నిడమూరి మాజీ భార్య ఈ మధ్య ప్రకటనలు కూడా ఇస్తుంటే ఆయన ఏమైనా ఇట్లా చేశాడా అని అనుకుంటారు. విడాకులు కాకుండా చేసుకున్నాడా అని చాలామంది అనుకుంటున్నారు. అది కూడా తప్పే. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు భూతశుద్ధి వివాహం ద్వారా పాతంలో ఉన్నటువంటి కర్మబంధాలన్నీ తొలగించుకొని శుద్ధి చేసుకొని కొత్త జీవితంలోకి స్వచ్ఛమైనటువంటి పునాది వేసుకోవడానికే ఈ పెళ్ళి అనేది, ఈ టైప్లో పెళ్ళి అనేది, ఈ పవిత్రమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళ నిర్ణయం పెళ్ళి అనేది కేవలం వీడిక కాదు, ఒక శక్తివంతమైనటువంటి బంధం అనే సందేశాన్ని ఇవ్వడానికే వాళ్ళు చేసుకున్నారు. ఇది భూతశుద్ధి వివాహం వెనక ఉన్నటువంటి అసలు కథ. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి దయ్యాల పెళ్లి కాదు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారం, అబద్ధం. కేవలం ఒక పవిత్రమైనటువంటి పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి తప్పుడు తమ్మునీల్స్తో తప్పుడు వార్తలు అయితే బయటకు వచ్చినాయి. సమంత రాజు నిడమూరు చేసుకుంది భూతశుద్ధి వివాహం. అంటే పంచభూతాలని శుద్ధి చేసి ఇద్దరు వ్యక్తులను శక్తి స్థాయిలో ఏకం చేసేటువంటి ఒక లోతైనటువంటి యోగా ప్రక్రియగా దీన్ని చెప్తారు. అయితే ఈ సంఘటనకి మనందరికీ కూడా ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో సంచలనం కోసం పుట్టేటువంటి వార్తలను, ముఖ్యంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు, మన ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి వచ్చే వదంతులను గుట్టిగా ఎవరు కూడా నమ్మొద్దు. అసలు నిజాలేంటనేది తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక భూతశుద్ధి వివాహం అనే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఆలోచనలు అనేవి కూడా మీ కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అనుకుంటే మాత్రం దయచేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మిగతా సోషల్ మీడియా గ్రూపులకి, కుటుంబ సభ్యుల గ్రూపులలో కూడా షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేటట్టుగా. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి తప్పుడు వార్తలు కనిపిస్తే మీరు వెంబడే ఫార్వర్డ్ చేయొద్దు దయచేసి. ఏ వార్తనైనా సరే అట్లా మీరు ఒకవేళ చూస్తే ఏం చేస్తారంటే మన వీడియో పంపండి వాళ్ళకి. మన వీడియో పంపి అసలు అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ అందించేటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.